నమస్తే అండి. దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో లేట్ 30s అండ్ ఎర్లీ 40sలో ఉన్నారంటే సో మీరు హెల్త్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఫస్ట్ వెయిట్ గురించి ఆల్రెడీ చూసాము. వెయిట్ రిడక్షన్ అనేది చేసుకోండి ఒకవేళ మీరు ఓవర్ వెయిట్లో ఉన్నారు అంటే. సెకండ్ థింగ్, సో మనకి 40s ఆ ఏజ్లో వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. జనరల్గా ఎక్కువ మంది భయపడేది ఏంటంటే క్యాన్సర్ టెండెన్సీ ఉందా లేదా, ఎట్లా, ఏం చేయాలి. సో జనరల్గా ఏం చెప్తాం, జస్ట్ ఫీమేల్ గురించి చూసుకుంటే మనకు 1 బ్రెస్ట్ క్యాన్సర్, 2 సర్వైకల్ క్యాన్సర్, 3 గర్భసంచి యొక్క క్యాన్సర్, 4 అండాశయం ఓవేరియన్ క్యాన్సర్. ఈ 4 ముఖ్యంగా చెప్తూ ఉంటాం. వేరే ఇంకెక్కడ రాదు అనేది లేదు. ముఖ్యమైన మెయిన్ ఫీమేల్ సెగ్మెంట్లో మనకు వచ్చే కామన్ క్యాన్సర్స్ ఈ 4 అని చెప్తాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఈరోజు చూద్దామండి. అంటే ఎలా మనము తెలుసుకోవచ్చు అనేది చూద్దాం. సో బ్రెస్ట్ క్యాన్సర్కి ప్రివెన్షన్ అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ మీరు స్నానం చేసేటప్పుడు కావచ్చు, మామూలుగా ఉన్నప్పుడు కావచ్చు, బ్రెస్ట్ని సెల్ఫ్గా ఎగ్జామిన్ చేసుకోండి. సో ఇది బ్రెస్ట్ అనుకోండి, ఇది రొమ్ము నిప్పిల్ అనుకోండి, ఇది నిప్పిల్, ఇది బ్రెస్ట్ అనుకోండి. సో ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలి అని అంటే హ్యాండ్ వచ్చేసి ఇలా తల పైన ప్రెస్ చేసి గట్టిగా పట్టుకోండి, నించొని ఉన్నప్పుడు లేదా పడుకొని ఉన్నప్పుడైనా సరే. తర్వాత ఇది బ్రెస్ట్ అంటే 360 degrees మనం ఎగ్జామిన్ చేసుకోవాలంటే ఇలా రేడియల్గా ఇలా 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 అన్ని డిగ్రీస్ మొత్తం అంతా ఎగ్జామిన్ చేయాలి. ఏమైనా చిన్న చిన్న గడ్డలు తగులుతున్నాయా, ఏమన్నా రొమ్ము నుంచి నిప్పుల నుంచి మనకి ఏమన్నా బ్లడ్ కానీ రసి కానీ చీము కానీ ఏమైనా కారుతుందా, పెయిన్ ఏమైనా ఉందా, ఏదైనా గడ్డ కనిపించిందనంటే దాని సైజ్ పెరుగుతూ ఉందా, సడన్గా ఒకవేళ చర్మం ఏమైనా ఎరుపుగా అయిందా, లేకపోతే మనకి చర్మం అంతా వచ్చేసి ఒక్కొక్కసారి మనకి కమలా పండు తొక్క ఉంటుంది చూడండి, అలాగ వాపు వచ్చేస్తుంది అనమాట, ఎడిమా అంటారు, వాపు వచ్చేస్తుంది. అలాగే ఏదైనా ఉందా అనేది మీరు గమనించుకోవాలి. ఏదైనా గడ్డ కనిపించింది మీరు తడుముకున్నప్పుడు అంటే, లేదా రొమ్ము నుంచి ఏదైనా కారుతుంది, ఏదైనా వస్తుంది, లేదా చంకలలో గడ్డలుగా ఏదైనా అనిపిస్తుంది అని అంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, స్కానింగ్ చేస్తారు, అవసరమైతే మామోగ్రామ్ తీయిస్తారు. దాన్ని బట్టి మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది. గడ్డ కనిపించినప్పుడు ఒకసారి కంపల్సరీ వెళ్ళి చెక్ చేయించుకోండి. సో అది స్కానింగ్ చేశారు లేదా మ్యామోగ్రామ్ చేశారు, ఆ గడ్డ నార్మల్గానే ఉందని చెప్పారు, అయినా కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ బోత్ 2 సైడ్లు చూసుకుంటూ ఉండండి. సైజ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ ప్లాన్ చేసుకోండి. మ్యామోగ్రామ్ అంటే ఎక్స్రే అండి, అల్ట్రాసౌండ్ అంటే స్కానింగ్ అనమాట. సో సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకోండి. సో మనకి ఏమీ లేదు బట్ మేము 40sలో ఉన్నాము, 45sలో ఉన్నాము అనుకున్నా కూడా యాన్యువల్ స్క్రీనింగ్ చేసుకోవచ్చు మనం 40sలో ఉన్నప్పుడు. సో మనకి టెండెన్సీస్ ఉంటాయి కాబట్టి, సో ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ ఉన్నా కంపల్సరీ చేయించుకుంటే, ఒకవేళ లేకపోయినా కూడా ప్రివెన్షన్ లాగా యాన్యువల్గా అంటే సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ చేయించుకుంటే మనకి అంత నార్మల్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. సో లేకుండా ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా గడ్డలు తెలుస్తున్నాయి, లేదా రొమ్ము నుంచి ఏమైనా డిశ్చార్జ్ వస్తుంది, పాలు కానీ పాలగడ్డలు కానీ ఇంకేదైనా సరే, రొమ్ము బరువు ఎక్కుతుంది, ఇంకేదైనా ఇబ్బందిగా ఉంది, పెయిన్ ఉంది, నొప్పి ఉంది, అలా ఏదైనా ఉన్నా కూడా మీ డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారు. సో ఎటువంటిది ఏమీ లేదు, మేమైనా జాగ్రత్త పడదాం అనుకున్నప్పుడు సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ అనేది తీయించుకోండి. సో దానివల్ల మనకి ఏదైనా సమస్యలు ఉన్నా ముందే బయటపడే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా మన ట్రీట్మెంట్లో కూడా వెళ్ళచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్